గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఎంటమాలజీ అధికారులు పాల్గొన్నారు. ఈ మీటింగ్లో సీజనల్ వ్యాధుల్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు సీజనల్ వ్యాధుల నియంత్రణకు జీహెచ్ఎంసీ రెగ్యులర్ గా నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీలో దోమల వ్యాప్తి అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజల్ని, విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా దోమల నివారణ చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. జీహెచ్ఎంసీలో యాంటీ లార్వా ఆపరేషన్స్, ఫాగింగ్ పనులు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు జీహెచ్ఎంసీలో డెంగీ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయని, దీని నివారణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్లో డెంగీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో 11 ఏళ్ల బాలుడు, హైదరాబాద్లో ఒక వైద్యుడు డెంగీ వ్యాధితో మృతి చెందారు. రాబోయే రోజుల్లో మరింతగా ప్రాణ నష్టం జరగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నా సీజనల్ వ్యాధులు మాత్రం భారీగానే నమోదవుతున్నాయనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా బస్తీ దవాఖానాలలో ఉచితంగా అధికారులు టెస్టులు కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. మేము ఏదైతే ఈ రివ్యూ మీటింగ్ లోపల అది కూడా ఆ టాపిక్ కూడా వచ్చింది. అది కూడా మేము డిస్కస్ చేసినాము. తప్పకుండా తనిఖీలు ఇప్పటి నుంచి నేను కానివ్వండి అందరూ ఇప్పుడు వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మెమోస్ కూడా నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసినాను. ఎవరైతే ఇట్లాంటి ఎవరైతే టైంకి రాని వాళ్ళు ఉంటారో చేయడం డోంట్ హెసిటేట్ టు గివ్ మెమోస్ కూడా అని కూడా వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగిందండి. నేను కూడా పర్సనల్గా కానివ్వండి, జోనల్ లెవెల్లో జోనల్ కమిషనర్స్ కానివ్వండి, ఇక్కడ కమిషనర్ గారు కానివ్వండి, మేము కూడా ఫ్రమ్ నౌ ఆన్ ఇట్ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. సీజనల్ వ్యాధుల్ని అరికట్టడానికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలంటూ అధికారులకు సూచించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల అధికారులతో కన్వర్జెన్సీ మీటింగ్లు జరపాలంటూ ఆదేశించారు.